మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. బేసికల్ గా లవ్ అనేది అందరికీ చాలా ఇష్టం అనమాట. జనరేషన్స్ మారిన లవ్ మీనింగ్ మాత్రం మారదు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఒక టీజర్ ట్రైలర్ మాత్రం ఖచ్చితంగా లవ్ కి ఒక డెఫినేషన్ ఇస్తుంది అనిపిస్తుంది. అదే ప్రేమ అంటే. రోజు హనీమూన్ లాగా నచ్చింది చేసుకుంటూ డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ గారు ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే హ్యాష్ ట్యాగే థ్రిల్ ప్రాప్తిరస్తూ అంట. రోజు రాత్రి ఏదో ఒక పని చెప్పి దాని దగ్గరికే పోతున్నావు. ఫిలిం యాక్చువల్లీ డెబ్యూ డైరెక్టర్ గా మాకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఎక్కడ నర్వస్నెస్ లేదు, స్టేజ్ ఫియర్ లేదు. ప్రతి ఒక్క ఈవెంట్ లో ఫుల్ ఆ జోష్ వచ్చేస్తుంది. బేసికల్ గా దర్శి గారిని చూసా, సుమ గారిని చూసా. లోపల చాలా ఉంటదండి, అది బయట చూపించకూడదు అనే ఒక ఫీల్ లోనే సో హ్యాపీ అబౌట్ ద మూవీ అండి. హ్యాపీయెస్ట్ టైమ్స్ ఆఫ్ మై లైఫ్ ఈ సినిమా చేయడం అనేది. అప్లై చేశారా దేనికి? డివోర్స్ కి. పెళ్లి చేసుకున్నా కానీ ఏంటి మాకే ఛాలెంజ్ చేస్తారా థ్రిల్ ప్రాప్తి పెళ్ళి అయితే థ్రిల్లింగ్ ఉండాలి అని అనుకునే క్యారెక్టర్ బట్టి ఆ ట్యాగ్ వచ్చేది. అట్లనే వెయిట్ చేస్తే నువ్వు ఇష్టపడ్డ పిల్ల కూడా వెళ్ళిపోతుంది. ఆలోచించరా. బిఫోర్ మ్యారేజ్ వరకు చాలా ఫ్రీడమ్ గా ఉంటారు కదా, పెళ్ళైన తర్వాత ఆ ఫ్రీడమ్ వస్తుందా లేదా అనిపిస్తూ ఉంటుంది. పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలి క్వాలిఫికేషన్స్ అంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా, ఎంత కొట్లాడుకున్నా, ఎంత అరుచుకున్నా, చివరికి ఒక చాయ్ తాగుతూ మాట్లాడుకొని సాల్వ్ చేసే టైప్ పెళ్లి కావాలంటది. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవా? ఇక్కడ వెంటనే ట్రైలర్ లో షార్ట్ ఫస్ట్ ఎలా ఉండాలన్నప్పుడు ఇద్దరు యాక్సెప్టెన్సీ ఉంటది. వెంటనే మీరు మళ్ళీ ఆ షార్ట్ లేసారు. అయిన తర్వాత కారు వెనకాల వేలాడుతూ ఉన్నారు దర్శి గారు. పెళ్లి ముందు ఏం మాట్లాడుకున్నా అలానే ఉంటుందా, ఉండదు. ఉండకపోతే ఎలా సాల్వ్ చేస్తారు అనేది సినిమాలో వస్తుంది. కానీ చాలా అంటే చాలా ఫన్ మూమెంట్స్ ఉంటాయి, చాలా కేయాస్ ఉంటదండి. తర్వాత సుమగారిని ఒప్పించిన విధానం మేడం మేడం ప్లీజ్ అదేదో గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ గారు, రష్మి గారు. అంటే అది రియల్ గా జరిగింది మేడం. ఐ రియల్లీ లవ్ సుమా గారు. ఫ్రమ్ వెన్ యూ సీ హర్ ఆన్ స్టేజ్ అంటే ఆ ఎనర్జీ వేరు ఉంటదండి. అంటే ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ షీ హ్యాస్ ఇన్ ఒక ఆడియన్స్ ని ఎట్లా అటెండ్ చేయాలి. కానీ అప్పుడు మేడం అయితే లేదు, నేను సినిమా చేయట్లేదు, మా చెల్లి అక్క రోల్ ఇస్తాను, నేను ఎందుకు చేస్తా అని చెప్పి అడిగినప్పుడు, లేదు మేడం ఒక్కసారి వినండి మేడం అని చెప్పి. పెళ్ళంటేనే పప్పు అన్నమయ్యా, ఇంకా పప్పు మాడిపోతే పెళ్ళేముంటుంది చెప్పు. అన్న చాలా లీక్ అయినాయి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసికల్ గా లవ్ అనేది అందరికీ చాలా ఇష్టం అనమాట. జనరేషన్స్ మారిన లవ్ మీనింగ్ మాత్రం మారదు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఒక టీజర్ ట్రైలర్ మాత్రం ఖచ్చితంగా లవ్ కి ఒక డెఫినేషన్ ఇస్తుంది అనిపిస్తుంది. అదే ప్రేమ అంటే. అండ్ ఎప్పుడైతే టీజర్ గ్లిమ్స్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఫుల్ హైప్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే ఈ జనరేషన్లో రిలేషన్షిప్లు చూస్తున్నాం, సిచ్యువేషన్షిప్లు చూస్తున్నాం. కానీ మళ్ళీ ఆ ప్రేమకి, ఆ మ్యారేజ్కి ఆ విలువలు కనిపిస్తాయి అనిపిస్తోంది. అండ్ టీం అందరినీ చూస్తుంటే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఈ సినిమాని మనకి ప్రజెంట్ చేస్తున్నటువంటి డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ గారు రైట్ నాతో పాటు ఉన్నారు. ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే హ్యాష్ ట్యాగే థ్రిల్ ప్రాప్తిరస్తూ అంట. బేసికల్ గా మనం ఏంటంటే విష్ చేస్తుంటాము ఈ వర్డ్ తో, బట్ సినిమా హ్యాష్ ట్యాగే మనకి థ్రిల్ అని చెప్పి ముందే ఇచ్చేస్తున్నారు. మాట్లాడేద్దాం. హాయ్ హాయ్ సువర్ణ గారు, నైస్ టు మీట్ యూ. యా, నైస్ టు మీట్ యూ వన్స్ అగైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపిస్తుంది అంటే టీజర్, ట్రైలర్, గ్లిమ్స్ అన్ని చూసాక నెక్స్ట్ 21 తర్వాత థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత కొత్త హ్యాష్ ట్యాగ్లు, క్యాచీ టైటిల్ ఏమైనా వస్తాయో అనిపిస్తుంది. వస్తే బాగుంటదండి. ట్రెండ్ అయితే ఫీల్ సూపర్ హ్యాపీ ఆఫ్ కోర్స్. అండ్ ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ డెబ్యూ డైరెక్టర్ గా మాకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఎక్కడ నర్వస్నెస్ లేదు, స్టేజ్ ఫియర్ లేదు. ప్రతి ఒక్క ఈవెంట్ లో ఫుల్ ఆ జోష్ వచ్చేస్తుంది. బేసికల్ గా దర్శి గారిని చూసా, సుమ గారిని చూసా. అంటే లోపల చాలా ఉంటదండి, అది బయట చూపించకూడదు అనే ఒక ఫీల్ లోనే. బట్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ద మూవీ అండి. హ్యాపీయెస్ట్ టైమ్స్ ఆఫ్ మై లైఫ్ ఈ సినిమా చేయడం అనేది. సో అయితే కనిపిస్తే ఇట్స్ క్వైట్ రియల్. ఏంటి మాకే ఛాలెంజ్ చేస్తారా థ్రిల్ ప్రాప్తి అంటే మాకు ఇచ్చారా విషయం? అలాంటిగా మీన్ అది కూడా ఉండొచ్చు, కానీ అది చాలా స్టోరీకి సంబంధించండి. బేసిక్లీ క్యారెక్టర్ రమ్య అనే ఒక అరేంజ్ మ్యారేజ్ సిచ్యువేషన్ లో ఏమున్నా పర్లేదు, ప్రాబ్లమ్స్ 100% వస్తాయి, కానీ పెళ్ళి అయితే థ్రిల్లింగ్ ఉండాలి అని అనుకునే క్యారెక్టర్ బట్టి ఆ ట్యాగ్ వచ్చేది. సో థ్రిల్ ఉంటుందా లేదా అని సినిమాలో చూడబోతున్నారు. నవనీత్ శ్రీరామ్ 2 పేర్లు పెట్టినారండి. శ్రీరామ్ నా డాడీ పేరు అండి. సో నవనీత్ నా పేరు. రమ్యనే కాదు, ప్రతి అమ్మాయికి ఇదే ఉంటది. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ లో బిఫోర్ మ్యారేజ్ వరకు చాలా ఫ్రీడమ్ గా ఉంటారు కదా, పెళ్ళైన తర్వాత ఆ ఫ్రీడమ్ వస్తుందా లేదా
అనిపిస్తూ ఉంటుంది. Yeah. అండ్ కొన్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలి క్వాలిఫికేషన్స్ అంటే ఒక లిస్ట్ ప్రిపేర్ Of చేసుకుంటాం, course. డైరీలో రాస్తాం. Yeah. బట్ అందరికి తెలుసు పెళ్ళైన తర్వాత అవన్నీ ఏం ఉండవని. అండ్ మీరు ఫస్ట్ రమ్య చెప్తుంది పెళ్లి ఎలా ఉండాలి, పెళ్లి తర్వాత ఎలా ఉంటుందని ఇద్దరు కాన్వర్సేషన్ Yeah. స్టార్ట్ అవుతుంది. Yeah. మీ సినిమా చూసాక ప్రతి ఒక్కరికి చాయ్ పెట్టలేము. ఆఫ్ కోర్స్ Ah. అదే ఆ క్యారెక్టర్ కి ఆఫ్ కోర్స్ పెళ్లి థ్రిల్లింగ్ ఉండాలి, కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఎంత కొట్లాడుకున్నా ఎంత అరుచుకున్నా చివరికి ఒక చాయ్ తాగుతూ మాట్లాడుకొని సాల్వ్ చేసే టైప్ పెళ్లి కావాలంటది. అండ్ దిస్ సంథింగ్ దట్ ఐ ఫీల్ అందరికీ రిలేట్ అయ్యే మాట కదా. ఇది రిలేషన్షిప్స్ మాత్రమే కాదు, ఇద్దరు డిస్కషన్ అవుతున్నప్పుడు డిసగ్రిమెంట్ కొట్లాటలు వస్తే ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం, ఓకే కామ్ గా ఒకరొకరు అర్థం చేసుకుంటూ సాల్వ్ చేద్దాం అని ఒక ఫీల్ లోనే. అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్ లవ్, హూ ఇస్ ఇన్ రిలేషన్షిప్, ఒక పెళ్లి అయిన ఒక ప్రాబ్లమ్ ని ఎట్లా సాల్వ్ చేస్తాం రా అనే ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు ఐ థింక్ ఈ లైన్ బాగా కుదిరింది అక్కడ. కొన్ని కొన్ని కామిక్ వేలో ఉన్నాయి, చాలా దగ్గర వేలో ఉంది. ముందు చేసిన ప్రామిసెస్ ఖచ్చితంగా తర్వాత కొన్ని అవ్వవు, బ్రేక్ డౌన్ అవుతాయి. ఇక్కడ వెంటనే ట్రైలర్ లో షార్ట్ ఫస్ట్ ఎలా ఉండాలన్నప్పుడు ఇద్దరు యాక్సెప్టెన్సీ ఉంటది. వెంటనే మీరు మళ్ళీ ఆ షార్ట్ లేసారు, అయిన తర్వాత కారు వెనకాల వేలాడుతూ ఉన్నారు దర్శి గారు. చాలా మంది మెన్స్ కరెక్ట్ అవుతారు అనిపిస్తుంది లైఫ్ స్టోరీస్ కి. అదే మీరు అన్నారు కదా, అంటే పెళ్లి ముందు ఏం మాట్లాడుకున్నా అలానే ఉంటుందా, ఉండదు. ఉండకపోతే ఎలా సాల్వ్ చేస్తారు అనేది సినిమాలో వస్తుంది, కానీ చాలా అంటే చాలా ఫన్ మూమెంట్స్ ఉంటాయి, చాలా కేయాస్ ఉంటుందండి. అంటే ఈ జంట మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ లో పెళ్లి చేసుకున్నారు, అది ఎట్లా మారింది, అండ్ వాళ్ళ కొట్లాట్లో ఏం కామెడీ వస్తుంది అనేది కూడా సినిమాలో ఉంటుంది. అఫ్ కోర్స్ దర్శి గారి క్యారెక్టర్, మది అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కి సెటిల్ డౌన్ అవ్వాలి, ఒక ఒక అమ్మాయిని చూస్తే ఎక్సైట్ అవ్వాలని ఒక ఫీల్ లో పెళ్లి చేసుకుంటారు. దాని తర్వాత ఏమవుతుంది, వాళ్ళ మధ్య ఏం సీక్రెట్ బయటకు వస్తుంది, అది వాళ్ళ రిలేషన్షిప్ ఎలా మార్చేది అనేది స్టోరీ. అండ్ ఆ క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఓకే మనం కలిసే ఉండాలి, ప్రేమతో ఉండాలి అన్నప్పుడు ఆ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతారు అనేది సినిమాలో సీన్ టు సీన్ అది ఉండి ఉంటది ప్రతి సీన్. ఫస్ట్ ప్రేమ అంటే గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ సాంగ్ తో అట్రాక్ట్ చేశారు. ఎన్ని సినిమాలు వచ్చినా ఇవి ప్లే అవుతూనే ఉన్నాయి అట్లా మల్టీప్లెక్సెస్ లో. అండ్ ఈ షార్ట్ రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి వీళ్ళిద్దరి ఫస్ట్ సాంగ్. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి, సో మంచి మ్యూజిక్ ఇచ్చారు. దట్ ఇప్పుడు పెళ్లి షురు కూడా రిలీజ్ అయిపోయింది. శ్రేయా ఘోషల్ గారిని చాలా రోజుల తర్వాత మేము చూస్తున్నాం, కమెంట్స్ చూస్తుంటే అన్ని పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, లియాన్ జేమ్స్ గారికి అది యాక్చువల్లీ చాలా రోజు నుంచి కోరిక శ్రేయా ఘోషల్ గారితో ఒక్క పాటైనా చేయాలనేది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ కుడ్ do that for our movie. And Leon James garu is one of the strongest pillars of the cinema andi. ఎందుకంటే ఒక రామ్ కామ్ ఎంత స్టోరీ చేసినా అది మ్యూజిక్ పండకపోతే అది వేరే ఫీల్ వస్తుంది. ఐ థింక్ ఆ ప్రయత్నం అయితే ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ లియాన్ గారు. బీజిఎం కానీ సాంగ్స్ కానీ అది అఫ్ కోర్స్ స్టోరీకి తగ్గట్టు ఉండాలి, కానీ కమర్షియల్ గా కూడా ఉండాలి. అంటే ఫస్ట్ వచ్చిన సాంగ్ దోచావేనో కొంచెం చాలా ఫ్రెష్ గా ఉంటది, న్యూగా ఉంటది. అంటే ఆయన యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ మన యాబీవి వాయిస్ కానీ అది చాలా నాకే కొత్తగా అనిపించింది, చాలా ప్లెజెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు. కానీ కొత్తగా మనకి ఆ బీట్స్ వేస్తూ అంటే ఎక్సైట్ చేస్తూ. అండ్ ఐ థింక్ దర్శి గారు, ఆనంది గారు డాన్స్ కూడా అది చాలా బాగా కుదిరింది ఆ సాంగ్. రియల్ గా ప్రేమ అంటే ఏంటో చెప్పరా మీరు? మంచి లవ్లీ పర్సన్. అప్పుడప్పుడు నాకు కూడా తెలియదండి, తెలియకుండానే ఇంత పెద్ద సినిమా తీసారా మీరు? నేర్చుకోవడానికి చేసిన సినిమా. కానీ అంటే ఇద్దరి మధ్య ప్రేమ ఒకరొకరు అర్థం చేసుకోవాలి, అంటే ఎట్టి పరిస్థితిలో కలిసి ఉండాలి అనేది ప్రేమ అంటాను. ఓకే, ఫస్ట్ డెబ్యూ ఏంటి మా మీద టార్గెట్ చేసినట్టుంది యాక్చువల్లీ. ఎవరైతే యంగ్ జనరేషన్ ఉన్నారో ఐ మీన్ రిలేటబుల్ ఉండాలి కదండి, వేరే ఎవరిని అటాక్ చేయాలి మరి చెప్పండి. కానీ మంచి కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్స్ అదిరిపోయినాయండి అసలు. కొన్ని షార్ట్స్ వీళ్ళు చూస్తున్నప్పుడు అండ్ టీజర్ ట్రైలర్ చూస్తున్నప్పుడు డిఓపి వర్క్ చాలా అంటే ఫస్ట్ కలర్ ప్యాలెట్స్ చాలా అదిరిపోయినట్టు అట్రాక్టివ్ గా ఉన్నాయి, చాలా కలర్ఫుల్ ఉంటది. అదే నాకు విశ్వనాథ్ గారు దొరికినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తా జాన్వి గారికి. ఐ థింక్ ఆదిత్య గారే సజెస్టెడ్ ద నేమ్, జాన్వి గారు సెడ్ నో, హీ రియల్లీ వర్క్. అంటే ఆయన ఎప్పుడు రామ్ కామ్ చేయలేదు, అంటే ఆయన చేసిన ఒక్కొక్క సినిమా వేరే వేరే జానర్ ఉంటది. కానీ మీరు చెప్తున్నట్టు ఫ్రేమ్స్ అయితే మీకు చాలా అందం కనిపిస్తాయి, యూనిక్ గా కనిపిస్తాయి, స్టోరీకి తగ్గట్టు కనిపిస్తాయి. సో అది సచ్ అగైన్ హీఈస్ వన్ ఆఫ్ ది అదర్ స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ అవర్ మూవీ. అండ్ నాట్ జస్ట్ దట్, అంటే ఆ సినిమా ఫీల్ ని అర్థం చేసుకోవడము. డిఓపి అంటే ఇట్స్ నాట్ అబౌట్ నా వరకు ఎట్లా చూపించుకోవాలది కాదు, కానీ ఒక స్టోరీలో అది విజువల్ గా ఆ గ్రామర్ ఉంటుంది, అంటే ఒక్కొక్క డైలాగ్ కి ఎడిట్ ప్యాటర్న్ ఉంటుంది. అవన్నీ అర్థం చేసుకొని ఐ థింక్ దట్ ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ అండ్ ఒక్కొక్క షూట్ డే ముందున్న డిస్కషన్స్ విశ్వనాథ్ గారితో ఐ థింక్ దట్స్ వాట్ మేడ్ ద షూట్ సో ఈజీ. అంటే ఒక గ్రామర్ పట్టుకొని మనం వెళ్ళిపోయినాం. సో అది కన్సిస్టెంట్ గా పెట్టి ఒక్కొక్క సిచ్యువేషన్ కి ఒక్కొక్క లొకేషన్ కి దానికి తగ్గట్టు చేయడం అనేది ఐ థింక్ విశ్వనాథ్ గారు అండ్ హిస్ టీమ్ ఆఫ్ ఏసీస్ దట్ హీ హాస్, వాళ్ళు కూడా ఐ థింక్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ది పుట్ ఆన్ సెట్ నాకు డెబ్యూ డైరెక్టర్ గా నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే,
సినిమా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు సార్, కొంచెం డిఫరెంట్ గా ఉండింది. బట్ ఐ థింక్ సో మీ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. వేరే ఫ్రమ్? నేను బెంగళూరు నుంచి అండి, కానీ తమిళుడు. తెలుగు ఇంత స్పష్టంగా ఎట్లా? అంటే నేర్చుకోవాల్సి వచ్చిందండి. అంటే తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా చేయాలంటే తెలుగు నేర్చుకుని చేయాలనేది నాకు ఎప్పటి నుంచి. ఐ థింక్ నేను హైదరాబాద్లో అడుగు పెట్టడమే 4 years ముందే పెట్టినా, కానీ తెలుగు నేర్చుకోవడం అనేది లాస్ట్ 2 years నుంచే జరిగింది అనమాట. సో దానికి ఫస్ట్ కారణం మా డైలాగ్ రైటర్ కార్తిక్ తుప్రాని. సో నేను ఒక బెంగళూరు ఇంగ్లీష్ ఉంటుందండి ఒకటి, అదేంటంటే చాలా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కి చాలా దగ్గర ఉంటుంది. అంటే ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అది చాలా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కి రిలేటెడ్ గా ఉంటుంది. సో అలా రాసినప్పుడు ఆయన పట్టుకున్నారు నా అంటే ద వే ఐ స్పీక్, నేను ఎట్లా కోపపడతా, నేను ఎందుకు రాశాను అనేది ఆయన పట్టుకొని రాసినప్పుడు నాకు ఆ డైలాగ్స్ చాలా నచ్చినాయి. ఆల్మోస్ట్ నేను తెలుగు నేర్చుకున్నదే ఆ స్క్రిప్ట్ చదివి అంటే అఫ్ కోర్స్ చేయాల్సి వస్తుంది కదా. ఎంత టైంలో వచ్చేసింది పీరియడ్ పర్టికులర్? అంటే ఐ థింక్ 2021 వచ్చినా ఇక్కడికి. ఒక 2 years కి నేను జస్ట్ వింటూ ఉంటా, సరే ఇదా లాంగ్వేజ్. నేను హోంవర్క్ చేసుకుంటా అప్పుడు అక్షరాలు చదవడం. ఏంటంటే నాకు కన్నడ వచ్చు, ఎందుకంటే నేను చదివిన స్కూల్లో కన్నడ చదివినా కాబట్టి అక్షరాలు చాలా దగ్గర ఉంటాయి, చాలా దగ్గర ఉంటుంది కదా. సో నాకు చదవడం చాలా ఈజీ అయిపోయింది. సో నేను అప్పుడప్పుడు సినిమాలు చూసినప్పుడు క్రెడిట్స్ చదవడము, అలానే చిన్న చిన్నగా నేర్చుకున్నా. సినిమా టైటిల్స్ చదవడము ఇలానే నేర్చుకున్నా. కానీ ఐ థింక్ 2022 నుంచి నేను సినిమా తెలుగులో నరేట్ చేయడం మొదలుపెట్టాను నేను. సో కార్తిక్ వెన్ ఎవర్ హీ రోట్ ద తెలుగు డైలాగ్స్, కొన్ని డైలాగ్స్ నాకు అర్థం కాదు కానీ చెప్పిస్తా, ఓకేనా. సో నేనేం చేస్తా అంటే స్క్రిప్ట్ ఆయన రాసిన తర్వాత ఒక్కొక్క సీన్కి వాయిస్ నోట్ పంపమని చెప్తా, ఓకేనా. సో ఆ వాయిస్ నోట్ విని నేర్చుకొని అర్థం చేసుకొని, అండ్ అంటే మొహమాటం లేకుండా మాట్లాడితే అందరూ నేర్చుకుంటారండి. అంటే ఏ క్యాబరైడ్లో వెళ్ళినా, ఏ ర్యాపిడో రైడ్తో వెళ్ళినా వాళ్ళతో మాట్లాడడం అనేది ఆల్ ఆఫ్ దోస్ రియల్లీ హెల్ప్ మీ లెర్న్. బట్ లాస్ట్ 2 years నుంచి నేర్చుకున్నా అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎక్కడో చోట? లేదండి. సుమ గారిని ఒప్పించిన విధానం మేడం అదేదో గీత గోవిందా సినిమాలో విజయ్ దేవరకొండ గారు, రష్మి గారు అంటే అది రియల్ గా జరిగింది మేడం. అంటే వెన్ ఐ రియలీ లవ్ సుమ గారు, ఫ్రమ్ వెన్ యూ సీ హర్ ఆన్ స్టేజ్, అంటే ఆ ఎనర్జీ వేరు ఉంటదండి. అంటే అండ్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ షీ హ్యాస్ ఇన్ ఒక ఆడియన్స్ ని ఎట్లా అటెండ్ చేయాలి, ఒక 2 hours ప్రీ రిలీజ్ అయితే వాళ్ళని ఎట్లా ఎంగేజింగ్ గా హోల్డ్ లో పెట్టుకోవాలనేది is a separate talent altogether. And if you see her YouTube channels also and the reels that she makes, the kind of comedy that she does, you know that she's a great actor kada. So నేను జాన్వి గారితో మాట్లాడినప్పుడు జాన్వి గారు also said, ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా సుమ గారు సూట్ అవుతారు. కానీ అప్పుడు మేడం అయితే లేదు, నేను సినిమా చేయట్లేదు ఇప్పుడు, అంటే నువ్వు ఏమిస్తావు, నువ్వు అమ్మ చెల్లి అక్క రోల్ ఇస్తాను, నేను ఎందుకు చేస్తా అని చెప్పి అడిగినప్పుడు, లేదు మేడం ఒక్కసారి వినండి మేడం అని చెప్పి నరేషన్ చేసిన నేను. అంటే నా దురదృష్టం ఏంటంటే ఆ రోజు నరేషన్ చేసినప్పుడు మేడం కి కొంచెం అంటే వోకల్ కార్డ్, షీ వాజ్ కుడెంట్ టాక్. డాక్టర్ అయితే ఈ రోజు మాట్లాడొద్దు, ఎందుకంటే ఆ రోజే ప్లీజ్ ఈవెంట్ ఉండే. సో నా దురదృష్టం ఏంటంటే నరేషన్ చేసినప్పుడు మేడం అసలు మాట్లాడలేదు. ఒక పేపర్ మీద రాసి, ఓ నరేషన్ బాగుంది, ఇది ఏమవుద్ది, ఈ క్యారెక్టర్ ఏమవుద్ది అని రాసి నాకు చూపించినప్పుడు అప్పుడు that's how we interacted. But I'm so happy that she really liked the character, and ma'am showed so much interest in doing the movie, and there was so much, అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆ క్యారెక్టర్ కి సుమ గారికి తగ్గట్టు ఎట్లా మార్చాం అనేది చాలా లాట్ ఆఫ్ వర్క్ వెంట ఇన్ టు దట్. రాజ్ కుమార్ గారిని ఒక రైటర్, బేసిక్లీ ఆయన చాలా షోస్ కి చేస్తూ ఉంటారు. సుమ గారికి హీ రైట్స్ ఫార్ హర్. ఆయనతో కూర్చున్నప్పుడు ఐ థింక్ మేడం మీటర్ నాకు చాలా అర్థమైంది. బికాజ్ స్టేజ్ మీద మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, కానీ సినిమాలో మాట్లాడినప్పుడు హౌ డు వి గెట్ మేడమ్స్ కరెక్ట్ లైక్ ఆ పల్స్ ఎట్లా పట్టుకోవాలి, రాజ్ కుమార్ గారు చాలా హెల్ప్ చేశారు. అండ్ దట్స్ హౌ. అండ్ మేడం షోడ్ సో మచ్ ఎఫర్ట్ నాతో, డిస్కషన్స్ కానీ చిన్న వర్క్ షాప్స్ కానీ. అండ్ జస్ట్ ఆవిడ నాట్ జస్ట్ ఆన్ స్టేజ్ హోస్ట్, ఇంట్లో కూడా చాలా మంచి హోస్ట్ అండి. నాకు తినాలన్నా కూడా నేను సుమ గారి ఇంటికి వెళ్ళిపోతాను నేను. సో అలా ఉండేది అనమాట. ఇట్ వాస్ సచ్ ఎ బిగ్ వాళ్ళు ఈవెంట్ కూడా
అసలు అంత బజ్, అంత ఎంగేజింగ్ యాక్చువల్లీ. అంటే తను ఎక్కడున్నా కూడా ఆ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎస్పెషల్లీ స్పీచ్ అయితే అసలు టాప్ నాచ్. అదే నాకే యాంకర్ గా చూసాం, బట్ యాక్టర్ గా ఎప్పుడు స్పీచ్ అదే వినలేదు. మనం అందరికి అదే మనం మాట్లాడుతుంది సుమా గారు మాట్లాడండి అది చూడాలనిపిస్తుంది అని ఒక ఫీలింగ్ వస్తూ ఉంటది. సో యా షీఈ్ అ ఫైర్ క్రాకర్ అండి. లైక్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ సెట్ మీద కూడా జోకులు పంచులు వేస్తూ ఉంటారు. మేడం ప్లీజ్ మేడం ఒక షార్ట్ తీద్దాం సరే అని చెప్పి దట్ ఐ థింక్ దట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఫర్ మీ దట్స్ మై సచ్ హ్యాపీ మెమరీస్ అండి. లైక్ సినిమా షూట్ చేసినంత సేపు జస్ట్ ఇంటరాక్టింగ్ విత్ మేడం అండ్ జస్ట్ మేకింగ్ దిస్ మూవీ విత్ హర్ సచ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ మెయిన్ గా మేము కూడా సుమగారిని ఎప్పుడు చూసినా థ్రిల్ అవుతాము. ఈ థ్రిల్ యూ ప్రాప్తి చేస్తూ ఖచ్చితంగా సుమగారి విషయంలో అవుతుంది. ఎందుకంటే ఆ చిన్న బిట్ ఆమె స్లీప్ చేస్తుంటారు, వెన్నెల కిషోర్ గారు వెంటనే లేపుతుంటారు, ఇలా వెంటనే దట్ వాస్ వెరీ అంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది యాక్చువల్లీ. అదే ప్రయత్నం అండి. సుమా గారిని చూస్తున్నప్పుడు నాట్ జస్ట్ సుమా గారిని చూడాలి అని అనుకున్నా సరే, క్యారెక్టర్ కి తగ్గట్టు స్టోరీకి తగ్గట్టు హౌ డు వి డిజైన్ ద మూవీ అనేది చాలా ఎఫర్ట్ పడింది. ఐ థింక్ వాట్ రియలీ హెల్ప్ వాజ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ సుమా గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. ఆ కాంబినేషన్ అనేది నాకు చాలా ఫేవరెట్ సినిమాలో. అండ్ ఎన్ని ఇంప్రూవైజేషన్ చేస్తారు సెట్ మీద, ఐ జస్ట్ లవ్ ఇట్ బికాస్ దే ఆర్ సచ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. ఒక కామెడీ డైలాగ్ ఎట్లా పండించాలి, ఎప్పుడు ఏం చెప్తే అక్కడ ఆడియన్స్ కి నచ్చుతుంది అనే ఒక ఫీల్ ఉంది కదా. ఐ థింక్ దట్ వెన్నెల కిషోర్ గారు సచ్ అ బ్రిలియంట్ యాక్టర్. ఐ థింక్ ఆయనతో ప్రిపరేషన్ చేసిన టైం చాలా తక్కువ, కానీ ఆయన పర్ఫామ్ చేసిన దాన్ని లైక్ ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి అని. అండ్ వాళ్ళ ఒక జుగల్బందీ ఉంటుంది సుమా గారికి వెన్నెల కిషోర్ గారికి. ఐ థింక్ దట్ రియలీ యాడ్స్ టు ది ఎంటర్టైనింగ్ వాల్యూ అండ్ ఆఫ్ కోర్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. వాళ్ళు సరే వాళ్ళని చూడాలనిపిస్తుంది, వాళ్ళ సీన్ ఎప్పుడు వస్తుంది అని ఒక ఫీల్ అయితే వస్తుంది వాళ్ళ మధ్య ఉన్న సీన్స్. ఫస్ట్ డెబ్యూ అంటే ఇట్స్ లైక్ బేబీ రైట్. ప్రతి ఒక్కరికి ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ యాక్చువల్లీ. రిలీజ్ కి ముందే అంటే మనం టీజర్ ట్రైలర్ తోనే కొంత కాన్ఫిడెన్స్ ఇస్తాం ఆడియన్స్ కి. బయట వాళ్ళు పక్కన పెట్టి మన ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు, ఎస్పెషల్లీ మీరు తరుణ్ భాస్కర్ సార్ వాళ్ళ కొలాబరేషన్ ఆ స్కూల్ అని విన్నాము. ఫస్ట్ ఈ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత తరుణ్ గారు చెప్పిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే డెబ్యూ సినిమా లెక్క లేదురా అని చెప్పినప్పుడు థ్యాంక్స్ అన్న అని చెప్పి. మోర్ సో ఐ థింక్ ఆయనకి ఎప్పటి నుంచో స్టోరీ తెలుసు. ఆయన హీస్ బిన్ సచ్ అ బిగ్ సపోర్ట్ ఇన్ మై. ఆయన స్వీట్ వర్డ్స్ లైక్ అంటే నువ్వు చెప్పిన ఒక్కొక్క సీన్ నాకు గుర్తుకొస్తున్నాయి. ఒక టీజర్ చూసినప్పుడు నేను చెప్పడం అనేది అంటే నాకు ఒక మంచి ఫీలింగ్. అంటే 4 ఏళ్ళు పనిచేస్తూ ఇలాంటి మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. దట్ వే ఐ ఫెల్ట్ లైక్ ఆ కాంప్లిమెంట్ అయితే ఆల్మోస్ట్ ఐ వాజ్ లైక్ నేను కోరుకుంటున్నా ఏదో ఒక రోజు చెప్తారు మన గురించి అని చెప్పి. సచ్ అ స్వీట్ ఫోన్ కాల్ హీ కాల్డ్. అండ్ ఆఫ్ కోర్స్ దర్శిబాయ్ కూడా ఫ్రెండే కదా. సో దట్ వే లైక్ ఇట్స్ సూపర్ ఫన్. ఐమ్ వెరీ ఎక్సైటెడ్. నేను వస్తా సినిమా చూద్దాం. మంచి ఫోన్ కాల్. ఓకే. అండ్ ఈ క్యారెక్టర్ కి దర్శి గారే బాగా సూట్ అవుతారు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఈజ్ తో బాడీ మూవ్మెంట్, ఈ జనరేషన్ బాయ్ నెక్స్ట్ డోర్ కావచ్చు, ఇంటెన్స్, లుక్ ఇస్ వెరీ రిలేటబుల్ అండి. వెరీ న్యాచురల్. ఎగ్జాక్ట్లీ. సో అది మాత్రమే కాదండి. సో ఐ థింక్ దర్శి గారి యాక్టింగ్ ప్రాసెస్ రియలీ హెల్ప్ దిస్ మూవీ. ఎందుకంటే నేను ఆఫ్ కోర్స్ ఒకలాగా స్టోరీ రాస్తున్నప్పుడు నా మీటర్లో ఒకటి ఉంటుంది, కానీ ఒక యాక్టర్ వెన్ దే టేకింగ్ అప్ ద క్యారెక్టర్ వాళ్ళు ఓన్ చేస్తారా లేదా అనేది డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్. అండ్ దర్శి గారు అయితే ఈ క్యారెక్టర్ని చాలా ఓన్ చేశారు. బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ద నేటివిటీ. అంటే ఆయనకున్న లాంగ్వేజ్ దట్ బికేమ్ సచ్ అ ప్లస్ ఫర్ మీ. ఆఫ్ కోర్స్ ఇంత డైలాగ్ ఉంటుంది, కానీ ఆ చిన్న ఆడిషన్స్ ఉంటుంది కదా సెట్ మీద. అండ్ ఐ థింక్ దట్ స్మాల్ మ్యాజిక్ ఆయన క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటున్నారనే ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చింది. అండ్ చాలా ఈజీ షూట్ అండి, చాలా జోకులు చేస్తూ చెప్పారు. ఆనంద్ గారు చెప్పారు అసలు షూట్కి వెళ్ళినట్లేదు, ఒక టూర్కి వెళ్తున్నట్టుంది. ఇంత మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఖచ్చితంగా పిక్నిక్ కి వెళ్ళినట్టు మొత్తం సెట్ అంతా క్రియేట్ చేశారు. అంటే డేట్స్ ఇవ్వగానే ఫాస్ట్ గా షూట్ అయిపోవాలి అని అనుకుంటున్నారు. No, of course, see, అది కూడా ఉండింది. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు గివ్ అ కాంపాక్ట్ మూవీ. బడ్జెట్ లోపల షూట్ డేస్ వేస్ట్ చేయకుండా అని ఉండింది. కానీ అంటే అది పైన ఉంటది, కానీ సెట్ మీద ఉన్నంతసేపు నాకేంటంటే నచ్చిన పని చేస్తున్నాం. సెట్కి వెళ్ళినప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఫన్ గా ఉండాలి, చేసిన పని ఎంజాయింగ్ గా అనిపించాలి. సో దట్ ఐ థింక్ నాట్ జస్ట్ మీ, ఇట్స్ ఐ థింక్ ఆర్ ఏడీ టీమ్, వాళ్ళ ప్లానింగ్ కానీ వాళ్ళ కమ్యూనికేషన్ కానీ ఒక్కొక్కరు సినిమాని ప్రేమించి పని చేశారని ఒక ఫీలింగ్ అయితే సెట్ మీద ఖచ్చితంగా వస్తుంది. అండ్ దట్ రియల్లీ హెల్ప్ ది యాక్టర్స్, ది టెక్నీషియన్స్. ఒక చాలా హ్యాపీ. అంటే మా సెట్కి ఓ మార్నింగ్ వస్తే ఖచ్చితంగా నాకు ఒక స్పీకర్ ఉంటుంది, దాని మీద పాటలు ప్లే అవుతూనే ఉంటాయి. ఫస్ట్ షాట్ కి ముందు పాటలు అయితే ప్లే అవుతూ ఉంటది. సో
సరే ఏదో ఫన్ చేయడానికి వచ్చినామరా నాకు ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది మన సెట్ మీద. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ యాక్చువల్లీ ఓహో. 4 to 5 క్వశ్చన్స్ ఎండ్ Okay. చేసేద్దాం. Okay. అండ్ ఫస్ట్ మీకు డెబ్యూ కాబట్టి మా అందరికి కూడా లవ్ చాలా ఇష్టం కాబట్టి మీ వర్డ్స్ లో 1 word లో డిస్క్రైబ్ చేయాలి ప్రేమ అంటే. వాట్ యు సే? ఏమంటే యాక్సెప్టెన్స్ అండి. యాక్సెప్టెన్స్. Hmm. ఓకే. అండ్ దర్శి గారిని 1 word లో డిస్క్రైబ్ చేయాలి ఈ క్యారెక్టర్ ని. ఈ క్యారెక్టర్ నా కేయాటిక్ అంటారు. ఓకే. Yeah. ఆనంది గారిని యాజ్ అన్ యాక్టర్. రా టాలెంట్ అండి. రా టాలెంట్. రా టాలెంట్. యాజ్ ఎ పర్సన్ ఏ క్వాలిటీ ఇష్టం ఆనంది గారు? ఐ థింక్ ఆవిడ స్టోరీని హౌ డస్ షీ అండర్స్టాండ్ ది స్టోరీ అండ్ ఆవిడకి ఏం ప్రాసెసింగ్ ఉంటుందని నాకు అసలు అర్థం కాలేదు. కానీ ఒక్కసారి యాక్షన్ అని చెప్పిన తర్వాత ఐ థింక్ దట్ రియలీ ఎక్సైట్ మీ లాట్ బికాస్ ఈ స్టోరీ రమ్య క్యారెక్టర్ ద్వారానే వెళ్తూపోద్ది స్టోరీ. ఒకసారి చేంజ్ అవుతే ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ దట్ క్యారెక్టర్స్ డిసిషన్స్ కాబట్టి. చాలా క్రేజీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ని అర్థం చేసుకొని ఒక్కొక్క షీ హాస్ సచ్ అన్ ఎక్స్ప్రెసివ్ ఫేస్ కదా. హౌ ఒక్కొక్క సీన్ కి ఎలాంటి మూడ్ ఎట్లా పట్టుకొని చేయడం అనేది ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. Okay. చాలా ఈజీగా ఎఫర్ట్లెస్ గా చేసింది మేడం. ఓకే. అండ్ నెక్స్ట్ సుమ గారు. మీమ్స్ ఏంటంటే ఒక గబ్బర్ సింగ్, ఒక విక్రమార్కుడు, తర్వాత సుమా కనకాల అంటున్నారు. సో ఈ క్యారెక్టరైజేషన్ తర్వాత సుమ గారిని 1 word లో డిస్క్రైబ్ చేయాలంటే వాట్ యూస్? నా కాలేజ్ ఫ్రెండ్ అంటానండి. కాలేజ్ ఫ్రెండ్. లైక్ ఈ క్యారెక్టర్ నా సుమా గారినా? ఓకే. సుమ గారిని చెప్పాలి. సుమా గారిని అదే నేను వెన్ ఎవర్ ఐ మీట్ ఐ గెట్ సచ్ అ వైబ్. అంటే ఒక కాలేజ్ ఫ్రెండ్ తో కూర్చొని College friend. మరి ఈ పోలీస్ క్యారెక్టర్ ని పోలీస్ క్యారెక్టర్ అంటే డిటర్మినేషన్ అంటే క్యారెక్టర్ బేస్లీ ఏంది ఎలాగైనా నాకు ఒక్క కేసు సాల్వ్ చేయాలి అనే ఒక ప్రయత్నం ఉంటది. అది ఫన్ గా కూడా ఉంటది. బట్ మీరు ఆవిడ ఎఫర్ట్స్ కూడా మెచ్చుకుంటారు. Okay. 1 word డిస్క్రైబ్ అబౌట్ వెనెల్ కిషోర్ గారు. బెస్ట్ కమీడిక్ టాలెంట్ అని వర్క్. ఓకే. ఇన్స్టాగ్రామ్ ఆర్ స్నాప్చాట్? రెండు కాదండి. అసలు ఆన్లైన్ పర్సన్ కాదు. నాకు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, సినిమాలు చూడటమే అలవాటు. కానీ అంటే మనం మార్కెటింగ్ చేయాలి కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో కూర్చో ఉంటాయి. కానీ మోస్ట్లీ ఇట్స్ ట్రైంగ్ టు వాచ్ కాంటెంట్. ఓకే. కాలింగ్ ఆర్ టెక్స్టింగ్? కాలింగ్. ట్విట్టర్ ఆర్ ఫేస్బుక్? రెండు కాదు. ట్విట్టర్ కూడా ట్విట్టర్ చూడనండి. ఓకే. సో కొంతమంది సినిమా రంగానే మీమ్స్ కంటెంట్ చేస్తుంటారు కదా. మీమస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళే కొత్త మార్కెటింగ్ అండి. లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన పాతకాలంలో వర్డ్ ఆఫ్ మౌత్ ఎట్లుంటది, ఎవరో ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఈ సినిమా చూసినా ఎట్లుంటది తెలుసా అని చెప్పి ఏదో ఒక జోకులు చెప్తారు కదా. ఐ థింక్ దట్స్ హ్యాపెనింగ్ ఆన్లైన్ నౌ, రైట్? సో అది నాకు ఐ ఫీల్ లైక్ మీమర్స్ ఆర్ ద జనరేషన్ వేర్ ద వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ గోయింగ్ ఇన్ అ కైండ్ ఆఫ్ ఆర్ట్. మేము క్రియేట్ చేయడం కూడా ఒక ఆర్ట్. అంటే ఒక లెట్స్ సే ఒక బ్రహ్మానంద గారి కామెడీ తీస్తున్నాం, దానికి దీనికి ఎట్లా రిలేట్ చేయాలి, దాంట్లో ఎట్లా నవ్వులు రప్పియాలి అనేది కూడా ఒక టాలెంట్. యూనో సో ఐ థింక్ మేము అనేది కల్చర్ అయిపోయింది. ఐ థింక్ ఇట్స్ ఎవ్రీడే. యూనో మన ఫ్రెండ్స్ తో యూనో నవ్వుతూ మాట్లాడేటప్పుడు కూడా యూనో వెన్ వీఆర్ సెండింగ్ రీల్స్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ కాన్వర్సేషన్. యూనో సో మార్కెటింగ్ జీనియసెస్ అట్ దిస్ పాయింట్ మీమర్స్ అనుకుంటున్నాను. సో మన సినిమా హ్యాష్ ట్యాగ్ ఏంటి? #థ్రిల్ ప్రాప్తిరస్తు. థ్రిల్ ప్రాప్తిరస్తు కదా. సో ఫర్ ఏ చేంజ్ ఒకసారి దర్శి గారికి కాల్ చేసి 10 నిమిషాలు కంటెంట్ బయటకు వచ్చేసిందని చెప్పరా? ఫోన్ లిఫ్ట్ చేస్తే చెప్పండి, లేదంటే లేదు. థ్రిల్ వస్తే చూద్దాం, లేదంటే ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాం. యాక్చువల్లీ కాల్ చేసి ఇప్పుడు మీలో ఉన్న యాక్టర్ బయటికి రావాలి, నాట్ ఏ డైరెక్టర్. కాల్ చేసి ఫోన్ లో వచ్చేసింది అని చెప్పండి. క్లైమాక్స్ నమ్మేయాలి స్పీకర్. ఆయన పాపం ఆయన కూడా మార్కెటింగ్ చేస్తూ అలసిపోయి ఉంటారు. అన్నా సో చాలా లీక్ అయినాయి అన్న, చాలా లీక్ అయినాయి అన్న. లైక్ ఒక రీల్ లీక్ అయిపోయింది. యా అది ఐ థింక్ ఎక్కడి నుంచి వెళ్ళిందో తెలియదు కానీ రీల్ అయితే లీక్ అయిపోయింది అన్న. వీ డోంట్ నో వాట్ టు డు. I don't know which reel it is. వాళ్ళు చెప్తున్నారు ఇంకా నేను కనుక్కుంటున్నా. సినిమా రీల్ బయటికి వచ్చిందన్న. అంటే కొన్ని అంటే సెకండ్ హాఫ్ లో ఐ థింక్ లాట్ ఆఫ్ ఏం చెప్పాలి చెప్పండి. నేను ఇంకా మేడంకి చెప్పలేదు. నేను ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్. ఐ డోంట్ నో వాట్ టు డూ. Okay, calm down, Namit. You can handle this. First of all, how did you notice that the leak has happened? అంటే సర్క్యులేట్ అవుతున్నాయి అన్న. కొన్ని ట్విట్టర్ లో వస్తున్నాయి, కొన్ని ఫేస్బుక్. నాకే మెసేజ్ పంపారు ఇన్స్టాగ్రామ్ లో. మా ఏడీసీ కనిపెట్టారు ఫస్ట్ అది వచ్చిందని. లైక్ ఐ స్టిల్ హ్యావ్ టు టాక్ టు జాన్వి గారు, కానీ ఏం చేయాలి నా? Okay, I think it's better. See,
the brute force అంతే. You have to brute force complaint, police complaint and high level complaint చేస్తే కానీ దొరకదు. Okay. So yeah, definitely ask Janvi. Janvi will report to us. అంటే ఏమైనా వింగ్ ఉందా అన్న? ఇది సైబర్ వింగ్ ఏమైనా ఉంటుంది? Yeah, there is a dedicated cyber wing which we have used for court also. They will take Avuna? down all the reels extremely on the internet ఓకే. on a very rapid force. So అంటే don't ఫస్ట్ worry. సోర్స్ ఏదని ఫస్ట్ కనుక్కోవాలి కదా? లేదు, సోర్స్ కి టైం పడుతుంది. బట్ యూ హావ్ టు ఎమర్జింగ్ రీల్స్ ఎక్కడైతే కాపీస్ ఉన్నాయి చూడు, అవన్నీ సోర్స్ ఒక దగ్గర ఎక్కడో పట్టుకుంటారు. అన్న లీక్ ఫ్రమ్ అన్న ఏంటంటే ఫస్ట్ నీకు సారీ చెప్పాలి. ఎందుకంటే ఎందుకు? సువర్ణ గారని ఒక ఇంటర్వ్యూర్ ఉన్నారు, నాకు ఈ టాస్క్ ఇచ్చి చేయమన్నారు. వెరీ సారీ అన్న. ఓకే ఇస్తున్నా ఒకటి. దర్శి గారు కోపం వచ్చి ఉంటుంది ఆయనకి. దర్శి సార్ అసలు కోపడకండి, థ్రిల్ ప్రాప్తిరేస్తూ కదా, జస్ట్ ఊరినే ప్రాంక్ కాల్ అట్లా చేసామన్నమాట. హలో నన్ను చాలా ఇరికించేశారు మీరు. ఇప్పుడు ఏమవుతుందో ఏం పర్లేదు, మీకు వద్దు అంటే దాన్ని తీపిస్తారు. అయిపోయింది కదా, ఇప్పుడే చెప్పేశారు కదా, చెప్పేశారా? ఓకే డన్, ఏం చేస్తారు? డన్. నేను మళ్ళీ కాల్ చేయాలి, భయ కోపంలో ఉంటారు. ఇంటర్వ్యూ ఏం చేస్తా ఫస్ట్ మాట్లాడు, పర్లేదు, టెన్షన్ పడకండి, ఏం కాదు. తెలియదు కదా మరి, మీరు చెప్పండి, ఏదో ఒకటి కొంచెం కొత్తగా చేయాలి కదా. అట్లా సార్ ఎండ్ చెప్తాను సార్, వద్దు అంటే తీసేద్దాం, మీరు టెన్షన్ పడకండి, ఓకేనా? ఏడుస్తానండి నేను ఇప్పుడు. ఎందుకు సార్? ఒకటి సార్, ఇంటర్వ్యూ మొత్తం మామూలుగానే ఉంది కదా, మీకు క్యాచీ టైటిల్ సరే థ్రిల్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ నంబర్ అయితే ఇచ్చేస్తుంది. సో నవనీత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఎందుకంటే కొంచెం థ్రిల్ అలా చెప్పండి, అక్కడ చేయాలని చూసి చెప్పి. దర్శి దర్శి గారు గారు ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమ్లీ చెప్పండి. సారీ అండి, కొంచెం కంటెంట్ మీరు ఎలా నా కష్టపడుతున్నారు, ఫాల్ట్ కాదు అని చెప్పండి. ఆయన ఫాల్ట్ కాదు, మొత్తం నాదే ఫాల్ట్, తప్పంతా నాదే. సో ఎన్ని తిట్టుకున్నా అన్నీ తిట్టుకోండి, ఓకేనా? హ్యాపీ అయిపోయింది. ఇంటర్వ్యూ కూడా చూస్తారు, సుమన్ Okay, టీవీలో cool. చూస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నిజంగా ట్రైలర్ చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇలా హ్యాపీగా నవ్వండి, ఆ కాల్ మర్చిపోండి, ఓకే? ఆల్ ది వెరీ బెస్ట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. ఎస్.